ఇందిరమ్మ ఇండ్ల నక్షాను విడుదల చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. మరి డబ్బా ఇండ్ల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మించి ఉన్నాయా, త్రిబుల్ బెడ్రూమ్లా ఎట్లా డిజైన్ చేసిరు, ఏం కథ, నియోజకవర్గానికి ఎన్ని ఇండ్లు ఇస్తురు అన్ని అరుచుకుందాం పరి. ఇది ఇందిరమ్మ ఇల్లు మన తల్లుల పేరిట ఇవ్వబడుతుంది కాబట్టి నక్ష మాత్రం మస్తున్నది. మరి అందులో వంటశాల బెడ్రూము ఆలు ఉన్నాయో లేవో, ఉండాలన్నట్టే ముఖ్యమంత్రి సార్ చెప్పిండు కావచ్చు. సీఎం సారు ఇక చెప్పుండ్రి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లే ఈరోజు గ్రామాలలో పేదవాళ్ళు ఉన్నారు. కానీ మరి ఆ ఎల్లా 2 ఏళ్ల పిల్లగాడు ఇవాళ 25 ఏళ్ళకు వచ్చిండు, పెళ్ళి అయింది, ఆయన కూడా పిల్లలయ్యే పరిస్థితి వచ్చింది. మరి తల్లిదండ్రులు పిల్లలు పెళ్ళైనోళ్ళు కుటుంబం పెద్దగా అయినప్పుడు పిల్లలకు కూడా సొంత ఇండ్లు కావాల్సిన పరిస్థితి. పేదవాళ్ళు ఇవాళ పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి సారు ముఖ్యమంత్రి గిరి చేసినప్పుడు ఉన్న పిల్లగాడు ఇప్పుడు 20-25 ఏండ్లకు వచ్చిండంటే ఇంకా వాళ్ళ ఇండ్ల పేదరికం పోతలేదంటే కారణం ఎవలై ఉంటారు? ఇన్ని ఏండ్ల సంధి పేదల తలరాత మారుస్తాము అని రాజకీయం లీడర్లు చెప్పుకుంటా వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుడు తప్పితే ప్రజలు మాత్రం ఎదిగింది లేదన్నట్టే లేదు. ఎల్లే గొంగడి ఏడున్నది అంటే ఏసిన దగ్గరనే ఉన్నది అన్నట్టు ఉన్నది కదా అంటుర్రు. ముఖ్యమంత్రి గారు మురుసుకుంటా పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్తుంటే ఇన్నోళ్ళు